అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భార్యకు అండగా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వర్షం పడబోతున్నట్లుగా ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. ఆ ఇంటి ముందు కట్టిన పందిరి గాలికి ఊగుతోంది. వాకిట్లో వేసిన కుర్చీలు, మూలన పెట్టిన తాగునీటి క్యాన్లు, ఇంటికి వస్తూ పోతున్న బంధువుల మొహాల్లో విషాద ఛాయలు. ఇవన్నీ చూస్తుంటే ఆ ఇంట్లో ఇటీవలే ఏదో పెద్ద విషాదం జరిగినట్టుగా అర్థమవుతుంది. హాలు మధ్యలో తెల్లటి వస్త్రంతో అలంకరించిన టేబుల్ మీద పెద్ద ఫోటో, దానికి వేసిన గులాబీల దండ ఇంకా వాడిపోలేదు. ఫోటోలో చిరునవ్వుతో కనిపిస్తున్న వ్యక్తి రామ్మూర్తి. వయసు 75 సంవత్సరాలు. ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించి జీవితంలో స్థిరపరిచిన తండ్రి. కాని ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేడు. 2 రోజుల క్రితం గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఆ ఫోటో ముందు నేలపైన నిశ్శబ్దంగా కూర్చుంది ఆయన భార్య సీతమ్మ. వయసు 65 సంవత్సరాలు. 2 రోజులుగా సరిగ్గా తిండి కూడా తినలేదు. కళ్లల్లో నిద్రలేదు. చేతిలో భర్త ఫోటో, పెదవులపైన ఒకటే మాట, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతారు అనుకోలేదు. ఆమె గొంతు వణుకుతోంది. మీరు లేకుండా ఎలా బ్రతికేది? ఊర్లో మంచి గౌరవం, పలుకుబడి ఉన్న వ్యక్తి రామ్మూర్తి. రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన జీతం పెద్దది కాకపోయినా పిల్లల చదువుల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. పెద్ద కొడుకు మధును ఇంజనీర్ను, చిన్న కొడుకు కిరణ్ను బ్యాంకు ఉద్యోగిని చేశాడు. ఇద్దరూ ఇప్పుడు మంచిగా ఉద్యోగాల్లో ఉన్నారు. కాని వాళ్ళిక్కడికి రావడానికి ముందు వాళ్ల కోసం రామ్మూర్తి ఎంత కష్టపడ్డాడో ఆ ఇద్దరికీ మాత్రమే కాదు, ఊర్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకసారి మధుకి ఇంజనీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. ఫీజు కట్టడానికి డబ్బు లేదు. అప్పుడు సీతమ్మ పెళ్లి సమయంలో పుట్టింటి వాళ్ళిచ్చిన 4 బంగారు గాజులు తీసి, ఇవి అమ్మేయండి అని చెప్పింది. రామ్మూర్తి వెంటనే అడ్డుకున్నాడు. అవి నీ పుట్టింటివారిచ్చిన జ్ఞాపకాలు కదా. సీతమ్మ నవ్వుతూ చెప్పింది, గాజులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, కాని కొడుకు భవిష్యత్తు మళ్ళీ తిరిగి రాదు కదండి. ఆ రోజు ఆ గాజులమ్మి ఫీజు కట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న కొడుకు కిరణ్కు బ్యాంకు ఉద్యోగం వచ్చింది. జాయిన్ అవ్వడానికి నగరానికి వెళ్ళాలి. ఇంట్లో డబ్బు లేదు. రామ్మూర్తి తన తండ్రిచ్చిన చిన్న పొలాన్ని అమ్మేశాడు. అప్పుడు ఊర్లో చాలామంది అన్నారు, వృద్ధాప్యంలో అదే మీకు ఆధారం. రామ్మూర్తి నవ్వుతూ ఒక్క మాటే చెప్పాడు, పొలం నా భవిష్యత్తు కాదు, నా పిల్లలే నా భవిష్యత్తు. ఆ మాట విని సీతమ్మ గర్వంగా భర్త వైపు చూసింది. కాలం గడిచింది. ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. పెద్ద కొడుకు మధు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు. చిన్న కొడుకు కిరణ్ విజయవాడలో ఫ్లాట్ కొనుక్కున్నాడు. రామ్మూర్తి, సీతమ్మ మాత్రం తమ పాత ఇంట్లోనే ఉండిపోయారు. ఇది మన జీవితమంతా చూసిన ఇల్లు, చివరి వరకు ఇక్కడే ఉంటాం అనేవాడు రామ్మూర్తి. పిల్లలు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్లేవారు. పండుగలకు మనవళ్ళొస్తే ఆ ఇల్లు నవ్వులతో నిండిపోయేది. అదే వారి ఆనందం. కాని 2 రోజుల క్రితం అన్నీ మారిపోయాయి. రామ్మూర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు. ఆ వార్తతో ఊరంతా వారి ఇంటికి చేరుకుంది. అంతిమక్రియలు ఘనంగా జరిగాయి. పెద్ద కొడుకు మధు అన్ని కార్యక్రమాలు బాధ్యతగా నిర్వహించాడు. చిన్న కొడుకు కూడా పక్కనే ఉన్నాడు. బయట వాళ్లకు చూడండి ఎంత మంచి కొడుకులో అనిపించింది. కాని ఆ ఇంటి గోడల మధ్య ఇంకా బయటపడని మరో నిజం దాగి ఉంది. ఆ సాయంత్రం సీతమ్మ భర్త ఫోటో ముందు కూర్చొని జపమాల తిప్పుతోంది. బంధువులంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఇంట్లో నిశ్శబ్దం పెరుగుతోంది. సీతమ్మకు ఇప్పుడా ఇంట్లో ప్రతి వస్తువు భర్తనే గుర్తు చేస్తోంది. మంచం మీద మడతపెట్టి ఉంచిన ఆయన షాల్, కిటికీ పక్కన ఉన్న ఆయన కళ్లజోడు, ప్రతిరోజు ఉదయం పేపర్ చదివేందుకు వేసుకునే కుర్చీ, అన్నీ ఆమె గుండెలను మెల్లగా గుచ్చుతున్నాయి. మరోసారి ఆ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతావా అయ్యా అని మనసులోనే అనుకుంది. అంతలోనే పక్క గదిలో తలుపు మూసిన శబ్దం వినిపించింది. పెద్ద కొడుకు మధు, చిన్న కొడుకు కిరణ్, వాళ్ల భార్యలు సుజాత, లత నలుగురు అక్కడే కూర్చున్నారు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అనుకుంది సీతమ్మ. కాని కొన్ని క్షణాల్లోనే వినిపించిన మాటలు
ఆమె గుండెను ముక్కలు చేశాయి. మొదట పెద్ద కోడలు సుజాత మాట్లాడింది. చూడండి, ఇప్పుడే ఒక విషయం తేల్చుకోవాలి మనమంతా. ఏంటి అని అడిగాడు కిరణ్. అత్తయ్య ఇంక ఎవరి దగ్గరుంటారు? కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత మధు నిట్టూర్చాడు. నిజం చెప్పాలంటే నా వల్ల కాదు. సీతమ్మ ఒక్కసారిగా తలెత్తి చూసింది. నా వల్ల కాదు అనే మాట ఆమె చెవుల్లో మార్మ్రోగుతోంది. మధు మళ్లీ మాట్లాడటం ప్రారంభించాడు. పెద్ద కొడుకుగా నాన్నగారి కర్మకాండలకు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షలు ఖర్చు చేశాను. ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలే ఉన్నాయి. లోన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇక జీవితాంతం అమ్మను చూసుకోవటం నా వల్ల కాదు. సుజాత వెంటనే భర్త మాటలకు మద్దతుగా అంది. అవునండి, మా పిల్లల చదువులు, ఇంటి ఈఎంఐ, మాక్కూడా చాలా బాధ్యతలున్నాయి. కిరణ్ కొద్దిసేపు మౌనంగా ఉండి అన్నాడు. అన్నయ్య, మా పరిస్థితి కూడా అంతే. మా ఫ్లాటు చాలా చిన్నది, 2 బెడ్రూమ్లే. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. అమ్మను మా దగ్గర పెట్టుకోవటం చాలా కష్టమే. లత కూడా వెంటనే అంది. అత్తయ్యకి కూడా ఇబ్బంది అవుతుంది. లిఫ్ట్ ఎక్కాలి, చిన్న ఇల్లు, ఆమెకక్కడ సౌకర్యంగా ఉండదు. సీతమ్మకు బాగా తెలుసు ఇవి కారణాలు కావు, సాకులు మాత్రమే అని. మధు మళ్ళీ అన్నాడు. ఒక పని చేద్దాం, 6 నెలలు మా దగ్గర, 6 నెలలు మీ దగ్గర. కిరణ్ వెంటనే అందుకున్నాడు. లేదన్నయ్య, అలా మార్చడం కూడా కష్టమే. నువ్వే పెద్ద కొడుకువి, నీ దగ్గరే ఉండాలి. మధు అసహనంగా అన్నాడు. పెద్ద కొడుకుని కాబట్టి అన్ని బాధ్యతలు నావేనా? నాన్నున్నప్పుడు ఇద్దరినీ ఒకేలా చదివించారు, ఇద్దరి కోసం ఒకేలా కష్టపడ్డారు. ఇప్పుడు అమ్మ విషయంలో మాత్రం అన్నీ నేనే చూసుకోవాలా? గదిలో వాతావరణం వేడెక్కింది. సుజాత మెల్లగా అంది. లేదంటే ఏదైనా మంచి వృద్ధాశ్రమం చూస్తే మంచిది. ఆ మాట బయట కూర్చున్న సీతమ్మ గుండెల్లో పిడుగులా పడింది. ఆమె చేతిలో ఉన్న జపమాల నేలపైన జారిపోయింది. కళ్లల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. వృద్ధాశ్రమానికా? ఆమెకు నమ్మశక్యం కాలేదు. లోపల మాత్రం చర్చ కొనసాగుతోంది. లత కూడా తల ఊపింది. అవునవును, ఇప్పుడు చాలా మంచి వృద్ధాశ్రమాలున్నాయి. డాక్టర్లుంటారు, సమయానికి భోజనం, మనకంటే వాళ్లే బాగా చూసుకుంటారు. మధు వెంటనే అన్నాడు. అదే మంచిదేమో. ప్రతి నెల ఇద్దరం సగం సగం ఖర్చు పెడదాం. బయట సీతమ్మ నిశ్శబ్దంగా లేచింది. భర్త ఫోటో దగ్గరకు వెళ్ళింది. కళ్లల్లోంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఫోటో ముందు నిలబడి మెల్లగా అంది. విన్నావా అయ్యా, నువ్వు లేని 2 రోజులకే నేను వాళ్లకు భారం అయిపోయాను. నువ్వు ఉన్నప్పుడు అమ్మా అమ్మా అని పిలిచిన పిల్లలు ఇప్పుడు నన్ను ఎక్కడ వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఆమె ఏడుపు వినిపించకుండా నోటిపైన చీర కొంగు అడ్డుపెట్టుకుంది. అప్పుడే ఇంటి గుమ్మం ముందు ఒక తెల్లటి కారొచ్చి ఆగింది. అందులోనుంచి ఒక 75 ఏళ్ల వయసున్న ఓ పెద్దాయన దిగాడు. చేతిలో ఒక పాత లెదర్ బ్యాగు, ముఖంలో గంభీరత. ఆయన నేరుగా గుమ్మం దగ్గరకొచ్చి అడిగాడు. ఇది రామ్మూర్తి గారిల్లేనా అమ్మా? సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ తలూపింది. అవునండి, మీరు? ఆ పెద్దాయన నమస్కారం చేస్తూ అన్నాడు. నా పేరు సత్యనారాయణ. నేను రామ్మూర్తి గారి 40 ఏళ్ల స్నేహితుణ్ణి. ఆయన నన్నొక ముఖ్యమైన పని కోసం పంపించాడు. సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. పంపించారా ఆయన? సత్యనారాయణ కళ్లల్లో నీళ్లు మెరిశాయి. అవును, ఆయన చనిపోవడానికి 1 నెల రోజుల ముందు నా చేత ఒక మాట తీసుకున్నాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు రావాల్సొచ్చింది. ఆ మాటలన్నీ వింటున్న మధు, కిరణ్ కూడా గదిలో నుంచి బయటకొచ్చారు. సత్యనారాయణ చేతిలో ఉన్న బ్యాగును చూసి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఇంట్లో ఉన్న వారందరి చూపు సత్యనారాయణ చేతిలో ఉన్న పాత లెదర్ బ్యాగ్ పైనే పడింది. ఆయన నెమ్మదిగా లోపలికొచ్చాడు. రామ్మూర్తి ఫోటో ముందు నిలబడి 2 చేతులు జోడించాడు. రామ్మూర్తి, నువ్వు చెప్పిన పని చేయడానికే వచ్చానయ్యా అని మనసులోనే అనుకొని కళ్లను తుడుచుకున్నాడు. సీతమ్మ కుర్చీ చూపించింది. రండి, కూర్చోండి. సత్యనారాయణ కూర్చోలేదు. ముందు ఒక మాట చెప్పాలి అన్నాడు.
అందరూ మౌనంగా నిలబడ్డారు. రామ్మూర్తి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం ఒకే స్కూల్లో టీచర్లం. జీవితంలో ఏ విషయమైనా ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం. కాని చివరిసారిగా ఆయన నాతో చెప్పిన విషయం మాత్రం ఈ ఇంట్లో ఎవరికీ తెలీదు. మధు, కిరణ్ ఒకరినొకరు చూసుకున్నారు. ఏ విషయం అంకుల్ అని మధు అడిగాడు. సత్యనారాయణ వెంటనే సమాధానం చెప్పలేదు. ముందు సీతమ్మ వైపు తిరిగాడు. చిల్లమ్మ, ఒక ప్రశ్న అడుగుతాను. రామ్మూర్తి ఎప్పుడైనా తన దగ్గర ఏవైనా పెద్ద మొత్తం డబ్బుందని, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నానని ఏవైనా చెప్పాడా? సీతమ్మ ఆశ్చర్యపోయింది. లేదన్నయ్య గారు, ఆయన జీతం వచ్చినా పెన్షన్ వచ్చినా ప్రతి రూపాయి నా చేతిలోనే పెట్టేవారు. నాకు తెలియకుండా ఆయన ఏ పని చెయ్యరు. ఇన్సూరెన్స్ గురించి కూడా ఎప్పుడూ చెప్పలేదు. సత్యనారాయణ నెమ్మదిగా తలూపాడు. అదే అనుకున్నాను. మధు వెంటనే మధ్యలో అడిగాడు. అంకుల్, అసలు విషయం ఏంటో చెప్పండి. కిరణ్ కూడా ఆతృతగా అన్నాడు. అవును, మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు. సత్యనారాయణ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత తన బ్యాగ్ తెరిచాడు. లోపల నుంచి ఒక బ్రౌన్ కలర్ ఫైల్ తీశాడు. ఫైల్ మీద పెద్ద అక్షరాల్లో ఇలా ఉంది: లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. మధు కనుబొమ్మలు ముడిచాడు. కిరణ్ ఆశ్చర్యంగా చూశాడు. సత్యనారాయణ ఫైల్ను చేతిలో పట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు. నెల రోజుల క్రితం రామ్మూర్తి నన్నొక పార్కులో కలిశాడు. నేను వెళ్ళినప్పుడు ఈ ఫైల్ని నా చేతిలో పెట్టాడు. ఆ మాటలతో అందరి ఆసక్తి మరింత పెరిగింది. ఇది ఇస్తూ ఆయన నాతో ఈ ఫైల్ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అన్నారు. సీతమ్మ ఆశ్చర్యంగా అడిగింది. నాకు చెప్పొద్దన్నారా? అవును, నీక్కూడా చెప్పొద్దన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. కాని ఎందుకు? సత్యనారాయణ చిరునవ్వు నవ్వాడు. నేను అదే అడిగాను. అప్పుడు రామ్మూర్తి చెప్పిన మాట ఇప్పటికీ నా చెవుల్లో మార్మురోగుతూనే ఉంటుంది. ఆయన గొంతు భారమైంది. నా పిల్లలు, నా భార్యను ప్రేమతో చూసుకుంటే ఈ ఫైల్ గురించి జీవితాంతం ఎవరికీ చెప్పొద్దు. హాల్లో నిశ్శబ్దం అలవకుంది. కాని సత్యనారాయణ కాసేపు ఆగాడు. ఒకవేళ నా భార్యను భారంగా చూస్తే, ఆమెను ఎక్కడ ఉంచుకోవాలా అని లెక్కలు వేస్తే, అప్పుడు మాత్రమే ఈ ఫైల్ ఆమె చేతిలో పెట్టు. ఆ మాట విన్న సీతమ్మ కళ్లల్లో నీళ్లు ఉప్పొంగాయి. ఒక్కసారిగా భర్త ఫోటో వైపు చూసింది. మధు వెంటనే అన్నాడు. అంకుల్, ఆ ఫైల్లో ఏముంది? సత్యనారాయణ నెమ్మదిగా ఫైల్ తెరిచాడు. లోపల ఉన్న పత్రాలను బయటకు తీశాడు. ఒక చెక్కును పోలిన పత్రాన్ని అందరికీ కనిపించేలా పైకెత్తి శాంతంగా అన్నాడు. ఇది రామ్మూర్తి తీసుకున్న జీవిత బీమా పాలసీ. మధు, కిరణ్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇన్సూరెన్సా? అవును, ఇది 20 సంవత్సరాల క్రితం తీసుకున్న పాలసీ. ప్రతి ప్రీమియం సమయానికి కట్టాడు. చివరి ప్రీమియం కూడా 3 నెలల క్రితమే చెల్లించాడు. కిరణ్ ఆత్రంగా అడిగాడు. అంకుల్, పాలసీ విలువ ఎంత? సత్యనారాయణ అతని కళ్లల్లోకి నేరుగా చూస్తూ అన్నాడు. వడ్డీతో కలిపి దాదాపు 2 కోట్ల రూపాయలు. ఆ మాటతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. మధు కళ్లల్లో ఆశ్చర్యం, కిరణ్ ముఖంలో నమ్మలేని భావం. సుజాత, లత ఒకరినొకరు చూసుకున్నారు. సీతమ్మ మాత్రం ఇంకా భర్త ఫోటోనే చూస్తుంది. ఆమె మనసులో ఒక్కటే మాట, ఇంత పెద్ద విషయం కూడా నాకు చెప్పలేదా అయ్యా నువ్వు? సత్యనారాయణ ఫైల్ను సీతమ్మ చేతిలో పెట్టాడు. ఇది ఇక నీదేనమ్మా. నామినీగా ఆయన నీ పేరే పెట్టారు. రామ్మూర్తి చివరి బాధ్యత, చివరి ప్రేమ. సీతమ్మ వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ను గుండెలకు హత్తుకుంది. కళ్లల్లోంచి కన్నీళ్లు జారుతున్నాయి. కాని ఆ కన్నీళ్లలో బాధ కంటే ఒక తెలియని ఆనందం ఎక్కువగా కనిపించింది. ఆమె భర్త ఫోటో వైపే చూస్తూ వణుకుతున్న గొంతుతో అంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నేను ఎవరి ముందు చెయ్యి చాచకుండా ఉండాలని ఇంత దూరం ఆలోచించావా అయ్యా? నన్ను భారంగా కాకుండా గౌరవంగా బ్రతికించాలని చివరి క్షణం వరకు ఆలోచించావని ఇప్పుడు తెలిసింది. నాకు ఈ 2 కోట్ల విలువ కాదు, నన్ను గురించి నువ్వు చూపించిన ప్రేమ, ఆలోచన, బాధ్యత, అవే కోట్ల కన్నా విలువైనవి.
అని భర్త ఫోటోను గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను చూసిన సత్యనారాయణ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన మనసులో, రామ్మూర్తి, నువ్వు భర్తగా కాదయ్యా, భార్య ఆత్మగౌరవాన్ని కాపాడిన నిజమైన జీవిత భాగస్వామిగా వెళ్ళిపోయావు అని అనుకున్నాడు. అప్పటికే మధు, కిరణ్ చూపులు ఆ ఫైల్ పైనే నిలిచిపోయాయి. ఆ చూపుల్లో కొద్దిసేపటి క్రితం కనిపించిన నిర్లక్ష్యం లేదు, మరేదో కొత్త రంగు కనిపించడం ప్రారంభమైంది. సత్యనారాయణ చెప్పిన 2 కోట్ల రూపాయలు అనే మాట ఇంకా ఇంటి గోడల మధ్య మారుమ్రోగుతోంది. కొద్దిసేపటి క్రితం అమ్మను ఎవరు చూసుకుంటారు అని ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేసుకున్న వాళ్ళు ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఒకరినొకరు చూస్తున్నారు. ఆ నిశ్శబ్దం వెనుక ఆశ, లెక్కలు, స్వార్థం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట మధే మాట్లాడాడు. అమ్మా, అతని గొంతులో ఇప్పటివరకు లేని మృదుత్వం. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, నీకు నేనున్నాను, నువ్వు మా దగ్గరే ఉండు. సీతమ్మ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఇప్పుడే నా వల్ల కాదు అన్నది ఇదే కొడుకు కదా? మధు భార్య సుజాత కూడా వెంటనే అంది. అవునత్తయ్య, మా ఇల్లు పెద్దది, మీకు ప్రత్యేకంగా ఒక గది కూడా సిద్ధం చేస్తాము. మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానత్తయ్య. సీతమ్మ మనసులో బాధతో కూడిన చిరునవ్వు వచ్చింది. ఇంతకు ముందు వృద్ధాశ్రమం మంచిదన్నది ఈ కోడలే కదా? అంతలోనే కిరణ్ కుర్చీ నుంచి లేచాడు. అదేమీ లేదమ్మా, నువ్వు మా దగ్గరే ఉండాలి. మధు వెంటనే తిరిగి చూశాడు. ఏంట్రా, ఇప్పుడేగా మాది చాలా చిన్న ఫ్లాటు అని చెప్పావు నువ్వే? కిరణ్ తడబడకుండా సమాధానం చెప్పాడు. అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు నేను పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుంటాను. అమ్మ కోసం ఏదైనా చేస్తాను. లత కూడా వెంటనే మాట కలిపింది. అవునత్తయ్య, కావాలంటే పిల్లల్ని హాల్లో పడుకోబెడతాము, మీరు మాత్రం మా దగ్గరే ఉండాలి. సత్యనారాయణ రాఘవయ్య ఫోటో వైపు చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. రామ్మూర్తి చెప్పిన మాటలు ఆయనకు గుర్తొచ్చాయి. సత్యం, డబ్బు మనుషుల అసలు రంగులు చూపిస్తుంది, అది పిల్లలైనా బయటవారైనా. ఆ మాటలు ఇప్పుడు ఆయన కళ్ల ముందే నిజమవుతున్నాయి. మధు ఒక్కసారిగా అన్నాడు. నేనే పెద్ద కొడుకును, అమ్మను చూసుకునే బాధ్యత నాదే. కిరణ్ కూడా తగ్గలేదు. బాధ్యతుంటే 2 గంటల క్రితం ఎందుకు వద్దన్నావు? ఏంట్రా, నువ్వు కూడా వద్దనే చెప్పావు కదా? అది అప్పుడు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏం వేరైంది? కిరణ్ గట్టిగా అడిగాడు. హాల్లో మళ్లీ ఉద్రిక్తత మొదలైంది. సుజాత కూడా లతవైపు చూస్తూ అంది. అత్తయ్యను పెద్ద కోడలుగా నేనే చూసుకోవాలి. లత వెంటనే నవ్వింది. ఓ, ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రేమ? ఇంతసేపు వృద్ధాశ్రమం గురించి మాట్లాడింది నువ్వే కదా? నువ్వేమైనా తక్కువా? మా ఇల్లు చిన్నదని చెప్పిందెవరు? ఇప్పుడు మాత్రం అత్తయ్య మీద అంత ప్రేమ పుట్టిందా? ఇద్దరు కోడళ్ళు కూడా ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవటం మొదలుపెట్టారు. అక్కడే కూర్చున్న సీతమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్లల్లో కన్నీళ్లు కూడా లేవు. ఎందుకంటే బాధ హద్దులు దాటితే కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి. ఆమె ఒక్కొక్కరి ముఖాన్ని చూసింది. ఇవేనా తాను చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చిన పిల్లలు? వాళ్లకోసమే తన కోరికలన్నీ వదులుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఒకసారి మధుకి స్కూల్ టూర్కి వెళ్లాలని అనిపించింది. ఇంట్లో డబ్బు లేదు. అప్పుడే తనకెంతో ఇష్టమైన పెళ్లి పట్టుచీరను అమ్మేసింది. అప్పుడు మా పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళిద్దరూ ఈ రోజు వాళ్ళ పిల్లలకే భారమైపోయారు. అప్పుడే మధు గట్టిగా అన్నాడు. అమ్మా, నువ్వే చెప్పు, నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు? పెద్ద కొడుకు దగ్గరే కదా? కిరణ్ కూడా వెంటనే అడిగాడు. అవునమ్మా, నువ్వే చెప్పు, నీ నిర్ణయమే ఫైనల్. చిన్న కొడుకే కదా. సీతమ్మ వాళ్ళిద్దరి వైపు చూసింది. ఆ చూపులో కోపం లేదు, బాధ మాత్రమే ఉంది. ఆమె మెల్లగా అడిగింది. ఒక ప్రశ్న అడగనా? అడుగమ్మా. ఈరోజు సత్యనారాయణ అన్నయ్య ఈ ఫైల్ తీసుకుని రాకపోయుంటే మీరిద్దరూ ఇదే మాట చెప్పేవారా? ఆ ప్రశ్న వినగానే ఇద్దరు కొడుకులు తలలు దించుకున్నారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకు అబద్ధం చెప్పినా ఆమె నమ్మదని వాళ్లకు తెలుసు. సీతమ్మ నెమ్మదిగా లేచింది.
భర్త ఫోటో దగ్గరకు వెళ్లి దండను సరిచేసింది. అయ్యా, నువ్వు చెప్పింది నిజమే. డబ్బు మనుషులను మార్చదు. వాళ్ళు నిజంగా ఎవరో బయట పెడుతుంది. ఆ మాట విని సత్యనారాయణ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయనకప్పుడే అర్థమైంది, సీతమ్మ ఏదో నిర్ణయం తీసుకోబోతుంది అని. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవరూ సరిగా మాట్లాడుకోవటం లేదు. మధు, కిరణ్ ఇద్దరూ సెలవులు పొడిగించుకున్నారు. బయటకు చూస్తే తల్లి కోసం ఆగిన కొడుకుల్లా కనిపిస్తున్నారు. కాని వాళ్ల మనసుల్లో మాత్రం ఒకటే ఆలోచన, అమ్మ ఎవరితో ఉంటే ఆ డబ్బు కూడా వాళ్లకే వస్తుంది. ఉదయం టీ తాగుతున్నప్పుడు మధు తన భార్య సుజాతతో మెల్లగా అన్నాడు, చూడు సుజీ, అమ్మను ఏ పరిస్థితుల్లోనూ కిరణ్ దగ్గరకు వెళ్లనివ్వకూడదు. సుజాత కూడా తల ఊపింది. అవునండి, అదే నేను కూడా అనుకుంటున్నాను. అమ్మ మన దగ్గరే ఉంటే ఆ డబ్బు కూడా మన పిల్లల భవిష్యత్తుగా ఉపయోగపడుతుంది. మధు నవ్వుతూ అన్నాడు, ఇక నుంచి అమ్మ ముందు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడుకు. ఆమె ఏదడిగినా వెంటనే చేసేయ్. ఆమె మనసు గెలుచుకోవాలి. అదే సమయంలో ఇంకో గదిలో కిరణ్, లత కూడా అదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. లత, అన్నయ్య చాలా తెలివిగా ఆడుతున్నాడు. అమ్మను తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నాడు. లత వెంటనే అంది, మనమేవైనా తక్కువ తిన్నామా? ఈరోజే అమ్మకు కొత్త చీర కొనిద్దాం. ఆమెకిష్టమైన వంటలన్నీ చేస్తాను. మనమే ఆమెను బాగా చూసుకుంటున్నామని అనిపించాలి. కిరణ్ సంతోషంగా తలూపాడు. ఇవన్నీ వంటగదిలో నీళ్లు తాగడానికొచ్చిన సీతమ్మకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఒక్క క్షణం కళ్ళను మూసుకుంది. ఇదేనా పిల్లల ప్రేమ? ఇన్ని సంవత్సరాలు నేను పెంచింది మనుషుల్నా, లేక డబ్బు కోసం రంగులు మార్చే వెధవల్లా? ఆమె గుండె భారమైంది. మధ్యాహ్నం సత్యనారాయణ మళ్లీ ఇంటికొచ్చాడు. చెల్లమ్మా, కొంచెం బయటకొస్తావా? ఒక పనుంది. సీతమ్మ ఆయనతో కలిసి బయటకు వెళ్ళింది. కొడుకులు బ్యాంకు పని అనుకున్నారు. కాని సత్యనారాయణ ఆమెను నేరుగా ఒక లాయర్ ఆఫీస్కి తీసుకెళ్లాడు. లాయర్ సీతమ్మను గౌరవంగా కూర్చోబెట్టాడు. అమ్మగారు, సత్యనారాయణ గారు ఫోన్ చేశారు. మీరు ఒక విల్లు రాయించాలి అనుకుంటున్నారట. సీతమ్మ నెమ్మదిగా తలూపింది. అవును. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా? అవునండి. ఎవరైనా ఒత్తిడి చేశారా? అదేమీ లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నాదే. లాయర్ ఫైల్ తెరిచాడు. చెప్పండమ్మగారు, మీ ఆస్తి ఎవరికివ్వాలి అనుకుంటున్నారు? సీతమ్మ కాసేపు మౌనంగా ఉంది. భర్త ముఖం గుర్తొచ్చింది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా చెప్పింది. నా భర్త జీవితాంతం కష్టపడి సంపాదించి నా కోసం దాచిన 2 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా నా పిల్లలకివ్వను. లాయర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. సత్యనారాయణ కళ్లల్లో మాత్రం గర్వం కనిపించింది. అయితే మరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికివ్వాలనుకుంటున్నారు? సీతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిన్న రాత్రి నేనొక వృద్ధాశ్రమానికి వెళ్లాను. అక్కడ 80 ఏళ్ల తల్లి తన కొడుకు వస్తాడేమో అని గేటు వైపు చూస్తూ కూర్చుంది. మరో తాత మనవరాలి ఫోటో పట్టుకుని ఏడుస్తున్నాడు. వాళ్లందరూ తమ పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. కాని ఎవ్వరూ రావటం లేదు. ఆమె గొంతు వణికింది. నా పిల్లలు నన్ను 2వ రోజుకే భారంగా భావించారు. కాని ఆ వృద్ధులు మాత్రం నన్ను చూసి, చెల్లెమ్మా, మళ్ళీ రామ్మా అని చెప్పారు. అక్కడ నాకు నా వాళ్లు కనిపించారు. లాయర్ నిశ్శబ్దంగా వింటున్నాడు. సీతమ్మ దృఢంగా అంది, ఆ 2 కోట్లతో రామ్మూర్తి స్మారక నిధి ఏర్పాటు చెయ్యండి. అనాథ వృద్ధులకు భోజనం, మందులు, వైద్యం, ఆశ్రయం కల్పించండి. నేను కూడా మిగిలిన జీవితాన్ని అదే వృద్ధాశ్రమంలో గడుపుతాను. లాయర్కు కూడా గొంతు బిగుసుకుంది. అమ్మగారు, మీ నిర్ణయం చాలా గొప్పది. సీతమ్మ విల్లుపైన సంతకం చేసింది. సంతకం చేసిన వెంటనే భర్త ఫోటో చిన్న కాపీని పర్సులో పెట్టుకుని మెల్లగా అంది, అయ్యా, నీ డబ్బు ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ జీవితాల్లో వెలుగవుతుంది. అదే సమయంలో ఇంట్లో మధు, కిరణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మధు అన్నాడు, లాయర్ని కలిసి ఒక పని చేద్దాం. ఏంటి? అమ్మ పేరు మీద ఉన్న డబ్బు తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కిరణ్ నవ్వుతూ అన్నాడు,
అదే నేను కూడా అనుకుంటున్నాను. ఆ 2 కోట్లు ఇద్దరికీ సమానంగా వచ్చేలా చేద్దాం. ఇద్దరికీ తెలీదు పాపం. వాళ్లు పంచుకోవాలి అనుకుంటున్న 2 కోట్లు కొన్ని నిమిషాల క్రితమే వాళ్ల చేతుల్నుంచి శాశ్వతంగా జారిపోయింది అని. మరుసటి రోజు ఉదయం సీతమ్మ చాలా ప్రశాంతంగా కనిపించింది. 2 రోజులుగా ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్లల్లో ఇప్పుడు ఒక వింత నిశ్చలత ఉంది. మధు, కిరణ్ ఇద్దరూ ఆమె దగ్గరకొచ్చారు. అమ్మా, ఈరోజు లాయర్ గారిని కలవాలి కదా అని మధు అడిగాడు. అవును అంది సీతమ్మ. మేము వస్తామమ్మా అన్నాడు కిరణ్. సీతమ్మ కేవలం తలూపింది. మధ్యాహ్నం అందరూ లాయర్ ఆఫీస్కి చేరుకున్నారు. మధు మనసులో ఒక లెక్క. అమ్మ నా దగ్గరుంటే తర్వాత డబ్బు విషయంలో ఇబ్బంది ఉండదు. కిరణ్ మనసులో ఇంకో లెక్క. అన్నయ్య కంటే నేను ప్రేమగా ఉంటే అమ్మ నన్నే ఎంచుకుంటుంది. సుజాత, లత కూడా మౌనంగా కూర్చున్నా వారి కళ్లల్లో ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది. లాయర్ ఫైల్ తెరిచాడు. అందరూ వచ్చారా? వచ్చారు అంది సీతమ్మ. అయితే అమ్మగారి విల్లు చదివి వినిపిస్తాను. మధు కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. కిరణ్ ముందు కొంగాడు. సుజాత చేతిలో ఉన్న పర్సును బిగిగా పట్టుకుంది. లత ఊపిరి బిగబట్టుకుంది. లాయర్ చదవటం ప్రారంభించారు. నేను సీతమ్మను పూర్తి మానసిక స్థితిలో ఈ విల్లు రాస్తున్నాను. కొన్ని సాధారణ వివరాల తర్వాత అందరూ ఎదురుచూస్తున్న వాక్యం వచ్చింది. నా భర్త రామ్మూర్తి తీసుకున్న జీవిత బీమా పాలసీ ద్వారా వచ్చే సుమారు 2 కోట్ల రూపాయలను. మధు కళ్లల్లో వెలుగు మెరిసింది. కిరణ్ పెదవులపైన చిరునవ్వు కనిపించింది. లాయర్ తదుపరి లైన్ చదివాడు. మొత్తం ఆనంద నిలయం వృద్ధాశ్రమంకు విరాళంగా ఇస్తున్నాను. ఒక్కసారిగా గది నిశ్శబ్దమైంది. మధు ముఖం తెల్లబడిపోయింది. ఏంటి అని అనుకోకుండానే గట్టిగా అన్నాడు. కిరణ్ కుర్చీ నుంచి లేచిపోయాడు. అమ్మా, ఏంటిది? సుజాత నమ్మలేక లాయర్ వైపు చూసింది. లత చేతిలో ఉన్న నీళ్ల గ్లాసు జారిపడింది. లాయర్ మళ్లీ చదివాడు. ఆ డబ్బుతో అనాథ వృద్ధులకు భోజనం, వైద్యం, ఆశ్రయం కల్పించాలి. నా పేరుతో కాదు, నా భర్త రామ్మూర్తి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. నేను కూడా నా మిగిలిన జీవితాన్ని అదే వృద్ధాశ్రమంలో గడపాలని నిర్ణయించుకున్నాను. అమ్మా అని మధు దాదాపు అరుస్తూ అన్నాడు. నువ్విలా ఎలా చేస్తావు? ఆ డబ్బు మా నాన్న సంపాదించింది. సీతమ్మ ప్రశాంతంగా చూసింది. అవును, మీ నాన్న సంపాదించిందే. అందుకే ఆయన ఆత్మ గౌరవానికి తగిన చోటుకు వెళ్తోంది. కిరణ్ వేడుకుంటూ అన్నాడు. అమ్మా, మేం తప్పు చేశామమ్మా. కోపంలో అలా మాట్లాడేశాము. నువ్వు మా దగ్గరే ఉండాలమ్మా. సీతమ్మ మొదటిసారి కొంచెం గట్టిగా మాట్లాడింది. నేను మీ దగ్గర ఉండటానికి డబ్బు అవసరమైతే ఆ ఇల్లు నాకు అవసరం లేదు. గది మళ్లీ నిశ్శబ్దమైంది. ఆమె ఒక్కొక్కరి వైపు చూసింది. 2 రోజుల క్రితం నన్ను ఎక్కడ ఉంచుకోవాలని మాట్లాడుకున్నారు. ఈరోజు నన్ను ఎవరు తీసుకెళ్లాలని పోట్లాడుకుంటున్నారు. మారింది నేను కాదురా, మారింది మీ మనసుల్లోని లెక్కలు. మధు తలదించుకున్నాడు. కిరణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని సీతమ్మ మనసులో కొడుకులపై పెంచుకున్న ప్రేమ అప్పటికే ముక్కలైంది. ఆమె మెల్లగా లేచింది. చీర పొంగులోంచి భర్త ఫోటో తీసి చూసింది. అయ్యా, నువ్వు నాకు ఆస్తి కాదు, ఆత్మ గౌరవం ఇచ్చి వెళ్ళావు. అందుకే నీ డబ్బు ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వృద్ధుల జీవితాల్లో వెలుగవుతుంది. సత్యనారాయణ కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి. రామ్మూర్తి, నువ్వు గెలిచావు అని మనసులోనే అనుకున్నాడు. సాయంత్రం సీతమ్మ చిన్న బ్యాగు తీసుకుని ఆనంద నిలయం వృద్ధాశ్రమం గేటు దగ్గరకు చేరుకుంది. అక్కడున్న ఒక వృద్ధురాలామెను చూసి నవ్వుతూ అంది. రామ్మ, మేమంతా నీకోసమే ఎదురుచూస్తున్నట్టుంది. ఆ మాట విన్న సీతమ్మ కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఈసారి అవి బాధ కన్నీళ్లు కావు, ఆమోదం కన్నీళ్లు. కొన్ని రోజుల తర్వాత ఊరంతా ఈ విషయం తెలిసింది. 2 కోట్ల కోసం ఆ తల్లిని నానా ఇబ్బంది పెట్టారంట. ఛీఛీ, వీళ్ళు కొడుకులేనా అని అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. మధు, కిరణ్ బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడే స్థితి వచ్చింది. ఒకరోజు ఇద్దరూ కలిసి వృద్ధాశ్రమానికి వెళ్లారు. సీతమ్మ తోటలో మొక్కలకు నీళ్లు పోస్తుంది. వారిని చూసింది.
నవ్వింది. కాని తిరిగి వెళ్ళిపోలేదు. ఆమె ఇప్పుడు ఒంటరిగా లేదు. ఆమె చుట్టూ ఆమెను జాగ్రత్తగా చూసుకునే వృద్ధులు, అక్క, చెల్లి అని రకరకాల వరసలతో పిలిచే మరికొంతమంది వృద్ధులు. ఇలా ఒక కొత్త కుటుంబమే ఉంది. వాళ్ల ముందు మధు ఏడుస్తూ అన్నాడు, అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. సీతమ్మ మెల్లగా అంది, నేను మిమ్మల్ని క్షమించాను. కాని మీరు కోల్పోయింది 2 కోట్లు కాదు, ఓ తల్లి మనసుని, ఓ తల్లి ప్రేమని. ఆ మాటలు విన్న 2 కొడుకులు తలదించుకొని నిలబడ్డారు. ఆ రోజు ఊరంతా కొడుకులను, కోడళ్లను ఛీ అని అసహ్యించుకుంది. కాని వారి నిజమైన శిక్ష అది కాదు. డబ్బు పోయిందనే బాధ కంటే తల్లి ప్రేమను శాశ్వతంగా కోల్పోయామని గ్రహించిన ప్రతిసారి వారి మనస్సాక్షి వారిని ప్రశ్నిస్తూనే ఉంటుంది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం పోటీపడే పిల్లలు చాలా మంది ఉంటారు. కాని వారి ప్రేమ కోసం పోటీపడే పిల్లలే నిజమైన వారసులు. నేను రచించిన ఈ కథ మీ అందరి మనసులకు హత్తుకుంటుందని ఆశిస్తూ, మీ హైమ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.